వెయిట్ ఇప్పుడు చెప్పండి, ఏం చెప్తారు? అలా ఉండండి, అలా ఉండండి ఒక్కసారి. ఒక్క నిమిషం వస్తాను. వెనక నుంచి ముందుకు రా, అలా బీచ్ నుంచి ముందుకు రా. ఫస్ట్ అలా తీసుకుంటుందో డాడీకి కట్టుక అవి ముందుకు రండి, బీచ్ దగ్గరికి వచ్చాను, బీచ్ దగ్గర రండి. వెళ్ళండి. పాట వచ్చేస్తానా? హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. ఈ బ్లాగ్ అంతా మా అత్తయ్య గారు మాయ గారిది. ఆల్రెడీ వాళ్ళిద్దరిని క్వశ్చన్స్ అవి అడిగేటప్పుడు ఆ ఆన్సర్లు అవి మీరు ఒక వీడియో చూసారు కదా. ఇందులో కేక్ కటింగ్, మేము బీచ్కి వెళ్ళడం, డీమార్ట్కి వెళ్ళడం అవన్నీ ఉంటాయండి ఆ ఈ వ్లాగ్లో చూడండి, చాలా బాగుంటుంది. మా పెద్దోడు చిన్నోడు ఇద్దరిది అదే అత్తయ్య గారు మాయ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి వాళ్ళు ఉదయాన్నే ఫోన్ చేశారండి, మేము వస్తున్నామని చెప్పి. మా అత్తయ్య గారు ఏం చేయమంటారు మీకు, బిర్యానీ చేయాలా అంటే ఆ ముందు రోజు బిర్యానీ తిన్నారనమాట. అందుకని పులిహోర చేయమని మా వాడు చెప్పాడు, మా పెద్దోడు. అయితే ఓకే అని చెప్పి పులిహోర చేశారు, చక్కెర పొంగలు అవి వండారనమాట. అవి వీళ్ళు వెళ్ళిన తర్వాత అత్తయ్య గారు వంట చేసుకొని భోజనాలు అవి తినేసిన తర్వాత కేక్ కూడా తీసుకెళ్లారండి. ఆ కేక్ అది కట్ చేయించారనమాట. అక్కడ ఎవరు లేరు, ఎందుకంటే సండే అయితే అందరూ ఉంటారు, మిగతా రోజుల్లోని ఎవరి డ్యూటీలు వాళ్ళకుంటాయి కదా, అందుకని ఎవరు వెళ్ళలేకపోయారు. నేను కూడా వెళ్ళలేదు, వాళ్ళిద్దరే వెళ్ళారనమాట. అలా వెళ్ళి ఆ కేక్ అది కట్ చేయించారు. మా బాబ్జీ తమ్ముడు అండి, వెనకాతలు ఉన్నాడు కదా ఇందాక, వాడు విజయవాడలో ఉంటాడనమాట, బ్యాంక్లో వర్క్ చేస్తున్నాడు తను. అయితే వాళ్ళ ముగ్గురు సమక్షంలో అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అసలు యాక్చువల్గా ఆ రోజు కొంచెం మబ్బుగా ఉందన్నమాట ఉదయం వరకు. ఉండటం వల్ల బీచ్కి వెళ్దామని చెప్పి అలా అదే నాన్నమ్మని తాతకి ప్రిపేర్ చేసాడు యాక్చువల్లీ. కానీ ఎండ చాలా ఎక్కువ అయిపోవడం వల్ల ఏం చేశాడంటే అన్నిటి ఇంటికి తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చాక ఇక్కడే 3:30 వరకు అన్నిటి ఇంట్లో స్పెండ్ చేసి, అయితే 3:30కి అయినా సరే ఎండ చాలా ఎక్కువ ఉంటుంది కదా, అందుకని డీమార్ట్కి వెళ్ళిపోదాము, మనం డీమార్ట్లో కొంచెంసేపు స్పెండ్ చేద్దామని చెప్పి మా ఇంటి దగ్గరలో డీమార్ట్ ఉందండి, అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళి ఆ డీమార్ట్లో కొంచెం షాపింగ్ చేసాం. అక్కడ ఏసీ కూడా ఉంటుంది కదా మనకి. బయటికి బీచ్కి వెళ్ళినా సరే అక్కడ పార్క్లో అయినా సరే ఎండ ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా డీమార్ట్కి వచ్చాం. అయితే అత్తగారు ఒక బిస్కెట్లు ఎతుకుతున్నారనమాట. అవి ఎంత కనిపించదు, అక్కడే ఉన్నాయి ఆఖరికి. అప్పుడు ఆ బిస్కెట్లు అవి తీసుకున్నారు. అంటే కొనాల్సిన అంత ఎక్కువ లేవు, కానీ వెళ్దామని చెప్పి అలా వెళ్ళాం అనమాట సరదాగా. మీ వైఫ్ కోసం మంచి క్వాలిటీస్ చెప్పండి. అన్ని మంచి క్వాలిటీ ఒకటి చెప్పండి. మంచి క్వాలిటీ, డిసిప్లిన్, టైం మెయింటెనెన్స్, ఇంకా ఎర్లీగా ఇది బ్రహ్మకాలంలో బ్రహ్మోత్సవంలో లేచి స్నానం పానం చేసి పూజ చేసుకొని ఇల్లు వాకు తీసుకొని. మీ వైఫ్లో మీకు నచ్చనిది? నచ్చిందా? గొడవలు అయిపోద్ది అంటారా? ఏంటి ప్రతిదానికి టీటీ మాట గొడవ పెడుతుంది, ప్రతి నెల గొడవ పడుతుందా? ఏమన్నా ఫైటింగ్. ఈ బిస్కెట్లు కావాలని ఎత్తుకారనమాట, అవి ఆఖరికి దొరికాయి, అవి తీసుకున్నారు. అంటే షాపింగ్ పెద్దగా ఏం లేదండి, జస్ట్ అలాగే టైంపాస్కి వెళ్ళామన్నమాట డీమార్ట్కి. అలా నేను వీడియో అది తీశాను. అక్కడ కొంచెం కిరాణావి కూడా తీసుకున్నారు.
దొరకని వస్తువు ఏమీ ఉండదు, డీమార్ట్లో అన్నీ ఉంటాయండి. నేను షాపింగ్ చేయడంలో చాలా వీక్ అనమాట. అసలు ఇలాంటివన్నీ కూడా మా వారే తీసుకొచ్చేస్తారు. నాకు అసలు అక్కడ ఉంటాను కానీ ఏం కొనాలో కూడా నాకు అర్థం కాదు, అలా ఉండిపోతాను నేను. అసలు షాపింగ్లో పరమ వేస్ట్ నేను అసలు. ఇక్కడ మగ్గులు కొనుక్కుందామని చెప్పి అత్తయ్య గారు అంటే అప్పుడు లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం అనమాట. అక్కడ మగ్స్ తీసుకున్నారు. అక్కడ యాక్చువల్గా డీమార్ట్లో వీడియోస్ అవి తీయనివ్వరండి. నేను వీడియో తీస్తుంటే తీయకూడదని చెప్పారనమాట. ఓకే అండి మేము తీసుకుంటున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్కి అని చెప్పి అక్కడ పైకి వచ్చాక ఎవరు లేరు, అలా ఏదో జస్ట్ తీసాను అనమాట. అవన్నీ వాటర్ బాటిల్స్ ఏవేవో అక్కడ ఉంటే తీసాను. ఇంకా బాగా తీద్దాను కానీ వాళ్ళ అంత ఇబ్బంది పడుతున్నారు కదా, ఎందుకు వద్దు వీడియో అంటే నేను ఇంకా వీడియో తీయలేదన్నమాట. డిస్కౌంట్లు ఉన్నాయి, ఆఫర్స్ అవి కూడా ఉన్నాయండి. ఇవి సూట్ కేసులు అవి కూడా డీమార్ట్లో ఏం చెప్పక్కర్లేదు, ఇంకా మనం అన్నీ ఉంటాయి, మనం చేసుకోవడమే షాపింగ్. బ్లూ కలర్ అది కూడా బాగుంది. తెలియదు నాకు. ఇది ఎంత ఇది 5600 అయితే ఇది 3900. దానికన్నా ఇదే పెద్దగా ఉంది. మా వాడు డిస్కౌంట్ చూపిస్తున్నాడు. అమ్మ అవి తీసుకుందా ఇది తీసుకుందా ఏవో చెప్తున్నాడు. ఆ బ్యాగ్ కూడా కావాలని చెప్పి ఆ బ్యాగ్ అవి చూసుకుంటున్నాడు అనమాట. వాడు ల్యాప్టాప్ బ్యాగ్ కొంచెం వాడికి చినిగిపోయింది, అందుకు కొనుక్కోవాలని చెప్పి చెప్తున్నాడు. ఇంకా అక్కడ డీమార్ట్ దగ్గర ఐస్ క్రీమ్ బాగుంటుందండి. 30 రూపీస్ కోన్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మా వారితో వెళ్తే నేను కూడా తింటాను అనమాట. ఇంకా అదే షాపింగ్ అయిపోయింది, ఇంకా బయలుదేరిపోయామండి ఆర్కే బీచ్. అత్తగారు మాయగారు చాలా సంవత్సరాలు అయిపోయింది అనమాట బీచ్కి వెళ్దామని చెప్పి తీసుకొచ్చాం. వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇలాంటప్పుడు ఇలా స్పెషల్ డేస్ అప్పుడు తీసుకొస్తే బాగుంటుంది కదా. మా పెద్దోడు అనమాట బలవంతంగా తీసుకొచ్చాడు. ఆడు ఫోటోషూట్ తీయడంలో సూపర్ అనమాట, ఎక్స్పర్ట్ అండి, చాలా బాగా తీస్తాడు యాక్చువల్లీ. వాడు కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు అనమాట. ఎక్కడ పడితే అక్కడ చేయడానికి ఒప్పుకోరు కదండి, వెళ్ళాడు. ఈ లోపేమో మేము వచ్చామన్నమాట అక్కడికి. చందమామ ఎండ ఉంది ఇంకా, కానీ అక్కడ చెట్లు బట్టలు అదే ఉన్నాయి, అక్కడ కూర్చున్నాం అనమాట రాళ్ళ మీద అక్కడ. అయితే అత్తయ్య గారు ఏం చేశారంటే పిల్లలకి ఏమైనా కొందామని చెప్పి ఆ మూడి మిక్చర్ కొన్నారనమాట. అక్కడ పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా అంతే కదండి, పిల్లలకి ఏదైనా కొందాం ఏదైనా తినిపిద్దాం అనే ఆలోచనలోనే ఉంటారు వాళ్ళు. అలాగే అత్తయ్య గారు అక్కడ కొంటే వాళ్ళిద్దరూ అభియాను తింటున్నారనమాట. బీచ్ చూడండి బ్లూ వాటరిష్గా, అంటే ఎండకి సూపర్ ఉంది. అసలు ఎండప్పుడు మనం ఎప్పుడు రాము కదా బీచ్కి, కానీ ఎండప్పుడు వస్తే చూడండి ఎంత బాగుందో బీచ్. గోవా బీచ్లో ఉంటే చూసారా అంత అద్భుతంగా అందంగా ఉంది. అసలు యాక్చువల్గా ఆర్కే బీచ్ కన్నా అక్కడ ఋషికొండ బీచ్ బాగుంటుందండి, కానీ ఆర్కే బీచ్ ఇక్కడ ఈ కొన్ని ప్లేసెస్లో బాగుంటుంది. ఈ ప్లేస్ మాత్రం అదిరిపోయిందండి అసలు. మనవడ తాతని మనవరాలేమో నానమ్మని తీసుకొని బీచ్ దగ్గరికి వెళ్తుంటే మీరు అలా తీసుకెళ్ళండారా నేను ఫోటోషూట్ తీస్తానని చెప్పి వాళ్ళకి అలా వీడియోస్ తీస్తున్నానండి. బాగుంటుంది కదా, రేపు పొద్దున ఇవన్నీ చూసుకుంటే మనకి భలే ఉంటుందండి నిజంగా. మా పెద్దడు పార్క్ చేసుకొని వచ్చి ఏవో సమోసాలు అవి తెచ్చాడనమాట వాళ్ళకి. అక్కడ సమోసాలు అవన్నీ తీసుకున్నారు. మా అత్తయ్య గారికి అక్కడ షిప్ అది కనిపిస్తుందంట, అంత దూరంలో ఉన్న షిప్ చెప్తున్నారు. చూడండి బ్లూయిష్గా ఉండి మీకు కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుందా. ఇలా పెద్దవాళ్ళు అప్పుడప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్తుంటే బాగుంటుందండి నిజంగా. వాళ్ళకు కూడా సరదా అనిపిస్తుంది. లోపల వాళ్ళు ఆ సరదాని దాచేసుకుంటారు, బయటికి చెప్పరు, కానీ మనమే అవి కనిపెట్టుకొని ఇలాంటప్పుడైనా సరే తీసుకెళ్తే బాగుంటుంది. వాళ్ళు రానని అంటారు, కానీ మనం బలవంతంగా, మా పెద్దోడు ఇలాంటి వీటిలో మాత్రం సూపర్ అనమాట, అలా బలవంతంగా తీసుకొచ్చాడు వాడు. '67లో మ్యారేజ్ అయిందండి, ఇప్పటికి 57 ఇయర్స్ అయిందనమాట. పిల్లలు ముగ్గురు ఇలా కూర్చుంటే అలా ఫోటోషూట్ తీసాను. మా ప్రవీణ్ మిస్ అయిపోయాడు, వాడికి ఇంక కారు ప్లేస్ లేదనమాట, ఇంక మేమే వచ్చాము. ఎంత బాగుందంటే క్లైమేట్, ఎండ ఒక్కటే కానీ అంతా సూపర్గా ఉంది అక్కడ.
వీళ్ళు 4 మెంబర్స్ ఇలా కూర్చుంటే మా పెద్దోడు అసలు బీచ్ దగ్గర నుంచి ఇలా తీయమని ఏదో చెప్పాడు, కానీ నాకు అసలు అర్థం లేదు. నాకు నచ్చినట్టు నేను తీసాను వీడియో. వాడైతే ఎక్సలెంట్ తీస్తాడండి, అసలు సూపర్ అనమాట. పెద్దవాళ్ళు కదా కొంచెం సిగ్గుపడిపోతూ ఉంటారు. చెయ్యనే అట్లీస్ట్ చేసుకోవడానికి కూడా అంత సిగ్గుపడుతున్నారు వాళ్ళు. చూడండి నవ్వుతూ అలా కూర్చుంటే ఎంత ఇదిగా కనిపిస్తున్నారు, నిజంగా ఆది దంపతుల్లాగా ఎంత సూపర్గా ఉన్నారు అసలు ఇద్దరును. మా పెద్దవాడు అనమాట అక్కడ కూర్చోబెట్టి ఫోటోషూట్ తీస్తున్నాడండి వాడే. నేనే చేసుకుని అనిపించినంతే ఇంకా వేసేసారనమాట చెయ్యి. ఇంకా లాస్ట్లో మా పెద్దోడు ఇద్దరిని పట్టుకొని ఇంకా అయిపోయిందండి బీచ్ వైబ్స్ అంతా. ఇంక ఇంటికి వచ్చేస్తామట. ఇంటికి వచ్చేటప్పుడే కొన్ని క్వశ్చన్స్ అవి వాళ్ళ నాన్నమ్మని తాతగారిని అడిగారు వాళ్ళు. పార్కింగ్ ప్లేస్లో ఉన్నదాన్ని తీసుకొచ్చాడు మా వాడు. ఇంక ఇలా వచ్చామండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రేపే నా బర్త్డే అనమాట. నా బర్త్డే వ్లాగ్స్ కూడా పెడతాను, అవి కూడా చూడండి. ఇంకా అలా అయిపోయిందండి. గాజువాక డ్రాప్ చేసేసి మేము ఎన్ఏడి వచ్చామన్నమాట. ఇలా వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఏవో మాకు తోచినట్టుగా ఏదో వాళ్ళు సరదాగా ఉంచుదామని చెప్పి అలా చేసామన్నమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. మీరు కూడా ఈ వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని ఈ వీడియో లైక్ చేస్తారనుకుంటున్నా. బాయ్ బాయ్.